నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో 14,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ మరియు ఇండియాకు చెందిన కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో సమావేశమైనట్లు ఆయన వివరించారు. కార్పొరేట్ నగరాల స్థాయిలో బేకరీలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రం షాపింగ్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన క్రీమ్ బేకరీని ఆయన ప్రారంభించారు. టీజీవీ కళాక్షేత్రం షాపింగ్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీమ్ బేకరీని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రీమ్ బేకరీ నిర్వాహకుడు కొండా విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మొదటి కొనుగోలు చేసి బేకరీ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బేకరీని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో పేరొందిన కృష్ణా స్వీట్స్ యాజమాన్యం నుంచి బేకరీ ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. వినియోగదారుల మన్ననలు పొంది ఈ బేకరీ అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కళాక్షేత్రం కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యవర్గ సభ్యులు స్వాగతం పలికి పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. రహదారి ప్రమాదంలో గాయపడి బహుళ అవయవ గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కర్నూలుకు చెందిన నరసింహ అనే పేషెంట్కు అధునాతన వైద్య సేవలు అందించి సాధారణ స్థితికి తీసుకువచ్చామని సోమాజిగూడ యశోద హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ విశ్వేశ్వరన్ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో సోమాజిగూడ యశోద హాస్పిటల్ ఇంటర్నేషనల్ పల్మనాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ విశ్వేశ్వరన్ మాట్లాడుతూ రహదారి ప్రమాదంలో గాయపడి బహుళ అవయవ గాయాలతో ప్రాణాపాయ పరిస్థితులు ఉన్న కర్నూలు నగరానికి చెందిన 21 సంవత్సరాల సివిల్ ఇంజనీర్ నరసింహకు సోమాజిగూడ యశోద హాస్పిటల్లో అత్యధిక వైద్య చికిత్స అందచేసి సాధారణ స్థితికి తీసుకువచ్చినట్లు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న నరసింహ కర్నూలు నగరంలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందారని, అక్కడ కోలుకోలేక హైదరాబాద్లోని తమ హాస్పిటల్కు వచ్చారని వివరించారు. తమ హాస్పిటల్కు వచ్చిన నేపథ్యంలో నరసింహకు కాలేయం, పిత్తాశయం, ప్లీహం, మూత్రపిండాలు, పక్కటెముకల పగుళ్లతో పాటు ఊపిరితిత్తులు తీవ్రంగా గాయపడినట్లు గుర్తించామని తెలిపారు. ఒకానొక దశలో కార్డియాక్ అరెస్టు అయినప్పటికీ తాము మెరుగైన చికిత్స అందించడంతో తిరిగి కోలుకున్నాడని వివరించారు. పేషెంట్కు అన్ని రకాల చికిత్సలు అందచేసి సాధారణ స్థితికి తీసుకువచ్చిన అనంతరం తమ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామని వివరించారు. యశోద హాస్పిటల్లో అత్యధిక వైద్య సేవలు అందుబాటులో వస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. అనంతరం పేషెంట్ తండ్రి రామచంద్రాచారి మాట్లాడుతూ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ కుమారుడికి సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులు తిరిగి ప్రాణం పోశారని వివరించారు. సోమాజిగూడలో సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ పొజిషన్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర మిస్టర్ నరసింహ అంటే ఒక 21 year old బాబు వచ్చారు. అతనికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత పేషెంట్కి చాలా సివియర్గా లంగ్స్లో ఇంజురీ, దాని తర్వాత కడుపులో లసిరేషన్స్ అంటే చెప్తారు, లసిరేషన్స్ అంటే ఇంజురీ, దాని తర్వాత బోన్ ఫ్రాక్చర్స్, ఈ అన్ని ప్రాబ్లం కోసం మన దగ్గర కర్నూలు నుంచి రెఫర్ చేసే వచ్చారు. సో మన దగ్గర వచ్చిన టైంలో పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ స్టేజ్లో వచ్చారు. ఆల్మోస్ట్ పేషెంట్కి బీపీ పడింది. బీపీ కోసం కూడా మన మందులు స్టార్ట్ చేయడం అవసరం పడింది. దాని తర్వాత మధ్యలో పేషెంట్కి హార్ట్ అరెస్ట్ కూడా అయింది. సో హార్ట్ అరెస్ట్ అయిన తర్వాత మన వెంటిలేటర్లో పెట్టడం కూడా అవకాశం పడింది. ఆల్మోస్ట్ మన దగ్గర 20 days అడ్మిట్ అయినారు. 20 days తర్వాత ఇప్పుడు మంచిగా ఉన్నారు. పేషెంట్ అన్ని పని సెల్ఫ్గా చేస్తున్నారు. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా ఏం అవసరం లేదు. కడుపు కోసం కూడా సర్జరీ సరిగా అయింది. దాని తర్వాత బోన్ ఫ్రాక్చర్స్ కూడా అన్నీ కరెక్ట్ అయింది. సో ఇప్పుడు మన దగ్గర వచ్చిన టైంలో పేషెంట్కు సర్వైవల్ ఛాన్సెస్ అంటే చాలా తక్కువ స్టేజ్లో పంపించారు. బట్ ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు పేషెంట్ ఆల్మోస్ట్ 100% రికవర్ అయినారు. యాక్సిడెంట్ అయ్యి కిందికి పడినాడు. పడిన తర్వాత కాలు ఇరిగింది.
లెఫ్ట్ కాలు అయింది. లోపల ఇది లివరు కొంచెం చీలి బ్లీడింగ్ అయింది కడుపులోని మొత్తం. తర్వాత ఫ్యాట్ అనేది ఆ విరిగిన కాలు ఫ్యాట్ అనేది లంగ్స్లోకి చేరిందని అన్నారు డాక్టర్లు. పూణేలోన 12 days అక్కడ చూపించినాము. మాకేం నచ్చలే అక్కడ ట్రీట్మెంటు. తర్వాత కర్నూలుకి తీసుకొని వచ్చినాం పూణే నుంచి. ఇక్కడ కూడా ఓమిని హాస్పిటల్లో జాయిన్ చేసినాము. ఇక్కడ 22 days ట్రీట్మెంట్ చేయించినాము. అయినా సార్ అయితే ల్యాప్రోస్కోపీ చేసి ఫ్లూయిడ్ తీసేసి బాగానే చేసినారు. మరీ 10 days తర్వాత మరీ వచ్చింది అదే ఫ్లూయిడ్ అట్లే. పిల్లోడికి కొంచెం సీరియస్ అయింది, క్రిటికల్ అయిపోయింది. తర్వాత ఆ సార్ ఉండి యశోద హాస్పిటల్కి రెఫర్ చేసినారు, సోమాజీ కూడా హైదరాబాద్. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మరుసటి రోజే కొంచెం క్రిటికల్గా కండిషన్ సీరియస్ ఎక్కువ అయిపోయింది. అంటే సార్ వాళ్ళు ఏమన్నారు, అరెస్ట్ అయినాడు. అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ సిబిఆర్ చేసి మళ్ళీ ఊపిరి చేసినారు. రోజుకి ఇంకా మరుసటి రోజు కడుపులోనే ఫ్లూయిడ్ తీసేసినారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కాల్ సర్జరీ చేసినారు. రోజుకి క్యూర్ అయ్యకుండా వచ్చినాడు. ఇప్పుడు మా అబ్బాయి సేఫ్, బాగున్నాడు. హాస్పిటల్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇప్పుడు వచ్చిన పేషెంట్కి ఒక ప్రాబ్లంతో రాలేదు. అంటే ఒకటి ఓన్లీ పల్మాలజీ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లంతో రాలేదు. ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే మల్టీ ఆర్గాన్ అంటాం. మల్టీ ఆర్గాన్ అంటే గుండె, ఊపిరితిత్తులు, లివర్, ఆర్థోపెడిక్, ఎముకలకు సంబంధించిన వాస్కులర్. సో ఇన్ని స్పెషాలిటీస్ ఒక్కసారి మనకు ఇన్వాల్వ్ అయి ట్రీట్ చేయాల్సినటువంటి కండిషన్స్ ఆ పేషెంట్. సో అన్ని స్పెషాలిటీస్ మనకు సింగిల్ గ్రూప్లో ఉంది కాబట్టి యూ కెన్ గివ్ అవర్ బెస్ట్ సర్వీసెస్ టు ది పేషెంట్. సో అదొకటి మేము అందరికీ అవేర్నెస్ చేయడం. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. ఈ మేరకు హెల్మెట్ ధరించడంపై నగరంలో ఏర్పాటు చేసిన మోటార్ బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడంపై కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ అవగాహన ర్యాలీ జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రారంభమై కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్, రాజ్విహార్, కలెక్టరేట్ మీదుగా సి క్యాంపు సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ హెల్మెట్ ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే కర్నూలు ట్రాఫిక్ పోలీసులతో అవగాహన ర్యాలీ చేపట్టామన్నారు. జాతీయ, రాష్ట్ర రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే మరణిస్తున్నారన్నారు. బైకులు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. వాహన చోదకులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వల్ల అనుకోని రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. సురక్షితంగా గమ్యాలను చేరుకోవాలన్నారు. యువత అత్యుత్సాహంతో అతివేగంగా వాహనాలను డ్రైవ్ చేసి రోడ్డు ప్రమాదాల బారిన పడకూడదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ గురించి తెలియచేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండేలా మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకుండా, పరిమితికి మించి వెళ్లకుండా పలు జాగ్రత్తలు చేపడితే దాదాపు రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు. ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి హుస్సేన్ పీరా, కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్, ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, కర్నూలు పట్టణ సిఐలు నాగరాజారావు, శేషయ్య, చంద్రబాబు నాయుడు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. నమస్కారము. కర్నూలు ఎస్పీ గారు గౌరవనీయులైన బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు టౌన్ డిఎస్పీ కర్నూలు డిఎస్పీ బాబుసార్ ఆదేశాల మేరకు హైకోర్టు రీసెంట్గా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ప్రకారము పబ్లిక్ ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు వాడుతున్న, మోటార్ సైకిల్ వాడుతున్న వాళ్ళు హెల్మెట్ తప్పనిసరిగా వేసుకోవాలని, దీనివల్ల మరణాలు తగ్గుతాయని, రోడ్ యాక్సిడెంట్ తగ్గుతాయని ఉద్దేశంపైన ఈరోజు ఎస్పీ గారు ర్యాలీని స్టార్ట్ చేసి వెహికల్ను తోలి అన్ని హెల్మెట్లు పెట్టుకొని మనము చేస్తున్నాము. ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు మోటార్ సైకిల్ వాడుతున్నవాడు
ద్విచక్ర వాహనం వాడుతున్న ప్రతి ఒక్క పౌరుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని కోరుకుంటున్నాం. ఇది లేదంటే వాళ్ళ మీద జరిమానా విధించి అవసరం పడితే వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. నగరంలోని గీతా ప్రచారధామంలో ఈ నెల 21వ తేదీ 155 మంది విద్యార్థులతో సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర సంగీత నాట్య కళాశాల అధ్యాపకురాలు నాగ మల్లేశ్వరమ్మ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సమక్షంలో నిర్వహిస్తానని తెలిపారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నాట్య కళానిలయం సంగీత ఉపాధ్యాయురాలు నాగమల్లేశ్వరమ్మ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ ఉదయం 8:30 వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో 155 మంది విద్యార్థులతో శ్రీమద్ భగవద్గీత సామూహిక పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 155 మంది విద్యార్థులు ఒకేసారి భగవద్గీత పారాయణం చేస్తారని తెలిపారు. భగవద్గీతను విన్నా పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార ధామం ప్రతినిధి మహాబలేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తారీఖు అనగా శనివారం పొద్దున 9:30 గంటలకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి సహకారంతో గీతా ప్రచార ధామం అధ్యక్షులు శ్రీ రమణ గారి ఆధ్వర్యంలో 155 మంది పిల్లలచే శ్రీమద్ భగవద్గీతలోని 1వ అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగము అనే అధ్యాయంలో 1 నుంచి 47 మొత్తం కంప్లీట్గా పిల్లలందరూ కలిసి ఒకటేసారి సామూహికంగా పారాయణం చేయడానికి సంకల్పించడం జరిగింది. దీనికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ధార్మిక పరిరక్షకులు, మన హిందూ బంధువులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వచ్చి ఈ విధంగా సామూహిక పారాయణం చేసినటువంటి పిల్లలందరినీ ఆశీర్వదించి ఆ దేవదేవుని కృపకు పాత్రులు కాగలరని ప్రార్థిస్తున్నాం. కర్నూలు నగరంలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం కన్వీనర్ సయ్యద్ మహమ్మద్ పీర్, ఆంధ్రప్రదేశ్ ముతావలీస్ మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ షకీల్ షఫీవుల్లా కోరారు. ఈ మేరకు విజయవాడలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం కన్వీనర్ సయ్యద్ మెహమూద్ పీర్, ఆంధ్రప్రదేశ్ ముతావలీస్ మరియు మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంటు షకీల్ షఫీలు, నూతనంగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ను విజయవాడలోని వక్ఫ్ కార్యాలయంలో కలిసి కర్నూలులో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో అత్యధిక వక్ఫ్ స్థలాలు ఉండటమే కాకుండా అనేక మంది ముతవల్లీలు మరియు మేనేజింగ్ కమిటీలకు సంబంధించిన సమస్యలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయన్నారు. రాయలసీమ ప్రాంతం నుండి విజయవాడకు ప్రయాణించడం చాలా కష్టమైందని, అదనపు ఖర్చు పెరుగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డులో కర్నూలు జిల్లాకు చెందిన ఎవరూ సభ్యులుగా లేరని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముతవల్లీల సంఘం అధ్యక్షుడు షకీల్ షఫీ మాట్లాడుతూ ముతవల్లీలు మరియు మేనేజింగ్ కమిటీలకు సంబంధించి అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోవటం లేదని తెలిపారు. కోర్టుల్లో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. అలాగే ఆయన ముతవల్లీల మరియు మేనేజింగ్ కమిటీల కొరకు డెవలప్మెంట్ కొరకు పనిచేస్తోందని వారు చెప్పారు. దీనికి స్పందనగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కర్నూలులో జోనల్ కార్యాలయం ఏర్పాటు చేసే విషయంపై చర్చించబడుతుందని తెలిపారు. ముతవల్లీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేపడతామని, అలాగే వక్ఫ్ బోర్డులో ఉద్యోగుల భర్తీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. शहर विजयवाड़ा में आंध्र प्रदेश स्टेट वक्फ बोर्ड के चेयरमैन जनाब अब्दुल अजीज साहब से मुलाकात की गई, जिसमें जो है ये सदारत हमारे शकील शफी साहब के सदारत में जो है ये मुलाकात की गई। उनसे मिलने का अहम मकसद था कि कर्नूल जोनिंग में जो है रायलसीमा जोन एक जोनल ऑफिस डालना था वक्फ बोर्ड में, और उसी के साथ साथ औकाफ बोर्ड के जितने भी इनाम थे रजिस्टर्ड है उसको डिजिटलाइज कराने की मांग की रिप्रेजेंटेशन दिया गया। और इसी के साथ मुतवल्लियों की जो भी परेशानियां हैं, माने मुतवल्ली जो परेशान होता रहा, जो उनके प्रॉपर्टीज़ के इंक्रोचमेंट्स के तहत और उसको लीज को कैसे करना, उस तहत पर जो है शकील शफी साहब जो है मुतवल्लियों की तरफ से बात करें। और वक्फ प्रोटेक्शन फोरम सैयद महमूद जो मैं हूँ आंध्र प्रदेश का कन्वीनर, उन्होंने भी जो है जितने भी सारे इंक्रोचमेंट्स हो उसको जो है कोर्ट में डाल कर जो है उसको छुड़ाना बनने का नए जो चेयरमैन साहब है उनसे जो है
डिमांड किया गया। अब्दुल अजीज साहब जी जो है वादा करेंगे कि औकाफ जायदाद को प्रोटेक्शन करते हुए इसकी आमदनी बढ़ाएंगे। ज़रूर जो है वो लेजिस्लेट गवर्नमेंट की आमदनी बढ़ाकर जो है रियासत आंध्र प्रदेश में जितने भी मुसलमान हकदार मुसलमान हैं उनको उनकी आमदनी पहुँचाएंगे। యేసు ప్రభు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని బేతల్ బైబిల్ చర్చ్ ఫాస్టర్ శామ్యూల్ కమల్ కుమార్ ఆకాంక్షించారు. నగరంలోని 23వ వార్డులో జరిగిన క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 23వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు సునీల్, ప్రవీణ్ నివాసం వద్ద క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేటల్ బైబిల్ చర్చి పాస్టర్ శామ్యూల్ కమాల్ కుమార్ హాజరై క్రిస్మస్ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సునీల్, ప్రవీణ్తో పాటు వార్డుకు చెందిన క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేకును కట్ చేశారు. అనంతరం క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 300 రోజుల ప్రణాళికలో పనులు పూర్తి చేసేందుకు అవసరమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ సమావేశ భవనంలో 100 రోజుల లక్ష్యాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని సునైన ఆడిటోరియంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేటు సమావేశ మందిరంలో 100 రోజుల లక్ష్యాల పురోగతిపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 విడతల 100 రోజుల ప్రణాళికల్లో శాంక్షన్, గ్రౌండింగ్పై దృష్టి సారించడం జరిగిందని, 3వ విడత ప్రణాళికలో పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 120% టార్గెట్తో ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలతో పాటు శాఖల వారీగా జిల్లాల్లో అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యాలను పరిశీలన చేసి సరైన రీతిలో లక్ష్యాలు పెట్టుకున్నారా లేదా పరిశీలించాలని కలెక్టర్, డిఈఓ, సిపిఓను ఆదేశించారు. జిల్లాలో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని కలెక్టర్, జెడ్పీ సిఈఓ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. ఈ ప్రణాళికను సంబంధిత సబ్ కలెక్టర్, ఆర్జీఓల ఆమోదంతో రావాలని కలెక్టర్ సూచించారు. ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి రైతు రిజిస్ట్రేషన్లు చేయటంలో 90% పురోగతి సాధించారని, డిసెంబర్ చివరి నాటికి 100% పురోగతి సాధించాలని కలెక్టర్, ఏపీ ఎంఐపి పీడీని ఆదేశించారు. అటవీ శాఖకు సంబంధించి పెండింగ్లో ఉన్న కంటూర్ ట్రెంచ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్, అటవీ శాఖాధికారిని ఆదేశించారు. నగర కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో నగరవనం, నగర వాటికల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎంఈ సర్వే చాలా నిదానంగా జరుగుతోందని, ఎంపీడీఓలతో సమన్వయం చేసుకుని వేగవంతంగా జరిగేలా చూడాలని కలెక్టర్ పరిశ్రమల శాఖ జీఎంను ఆదేశించారు. R&Bకి సంబంధించి ప్యాచ్ వర్క్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్, R&B ఎస్ఈని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి తుగ్గలిలోని గిరిజన సంక్షేమ శాఖకు కాంపౌండ్ వాల్ పనులకు శాంక్షన్ ఇచ్చి 2 నెలలు పూర్తి అయినప్పటికీ ఇంకా పనులు పూర్తి చేయకపోవటం ఏంటని కలెక్టర్ సంబంధిత అధికారిని ప్రశ్నించారు. వేగంగా ఈ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ గిరిజన సంక్షేమ శాఖాధికారిని ఆదేశించారు. సివిల్ సప్లైకు సంబంధించి ఎఫ్పి షాపులను సంబంధించిన నోటిఫికేషన్ విడుదలలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆయన డిఎస్ఓను ప్రశ్నించారు. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. కర్నూలు, ఎమ్మిగనూరు, గూడూరు, ఆదోని మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపాలిటీ లేదా లోకల్ ఫండ్స్ ద్వారా మున్సిపల్ రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపల్ లిమిట్స్లో ఉండే రోడ్లు, R&B రోడ్లలో ఎక్కడా గుంతలు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. అదేవిధంగా కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీలకు సంబంధించి శివారు ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి వసతులను కల్పించాలని కమిషనర్లను ఆదేశించారు. ఈ అంశంపై ప్రజల నుండి అర్జీలు వస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. పంచాయతీరాజ్ సీసీ రోడ్లకు సంబంధించి 830 పనులకు గాను 581 పనులు పూర్తయ్యాయని,
మిగిలిన పనులను సంక్రాంతిలోపు పూర్తి చేయాలని కలెక్టర్ పంచాయతీరాజ్ ఎస్సీని ఆదేశించారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.